శ్రీ గురుభ్యో నమ. ఎక్స్ట్రీమ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. పితృదోషాలంటే మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్య కాలంలో పితృదోషం అంటూ అందరూ తెలుసుకుంటారు. మాలాంటి బ్రాహ్మణులు చెప్పడంతో, జ్యోతిష్కులు మాలాంటి వాళ్ళు చెప్పడంతో అందరికీ తెలుస్తుంది. ఇది ఇప్పుడు తెలియడం కాదు, పురాతన కాలం నుంచి ఈ పితృదోషం అనే మాట ఉంది. జాతకంలో రాహు 3వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ, అయితే లగ్న రీత్యా 9వ స్థానాధిపతి రాహుతో కలిసి ఉండడం కానీ ఉంటే పితృదోషం వస్తుంది. పితృదోషం వస్తే ఏమవుతుందంటే అసలు కారణం ఏంటని తెలుసుకుంటే మన సిమ్టమ్స్ ఏంటంటే, ఒక వయసు వరకు కూడా పిల్లలు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా కొంతమంది బాగా తెలివిగా, లేకపోతే ఇంట్లో మాట వినేవాళ్ళలాగా ఉంటారు. కొంతమంది మహా మొండిగా, లేకపోతే వాళ్ళు చెప్పింది చేయాలని, లేకపోతే ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత పెళ్ళికి లేట్ అవ్వడం, ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఒకవేళ పెళ్ళి అయిపోయి ఉంటే కనుక వాళ్ళకి దెబ్బలాటలు రావడం, ఆ తర్వాత సంతానం లేటుగా కలగడం. ఎక్కువగా పితృదేవతలు అంటే ఎవరు? తాత, ముత్తాత పితృదేవతలు. భగవంతుని దగ్గర నుంచి రారు. ఇంకా తాత, ముత్తాత, వాళ్ళ తాత, ఇలా వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు ఏవైతే ఉంటాయో అవి పిల్లలకి అబ్బుతూ ఉంటాయి. అయితే వీళ్ళు మంచి పనులు చేస్తే మంచి అలవాట్లు పిల్లలకు వస్తాయి. వీళ్ళు చెడు పనులు చేస్తే చెడు అలవాట్లు ఖచ్చితంగా వీళ్ళు జీన్స్లో ఉంటాయి. కాబట్టి చూడండి, అబ్బాయి పుట్టిన తర్వాత లేకపోతే మా తాతలా ఉన్నాడు అంటుంటాం. మనం కూడా మురిసిపోతుంటాం. కానీ తాత ఏం పనులు చేశాడని చెప్పేసి మనం కూడా చేస్తూ కూర్చుంటాం. అదనమాట, తాత బాధపడుతూ ఉంటాం. ఈ రకంగా పితృదోషాలు అంటే ఒక పని ఎప్పుడూ కాకపోవడము. ఇంకా దాని మించిన దోషం ఏంటంటే, పితృదేవతలు అందరూ చనిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కర్మలు మనం చెయ్యకుండా ఉండడం వల్ల వచ్చేటటువంటి దోషాలే మనల్ని పీడిస్తూ ఉంటాయి. అందుచేత వాళ్ళకి ఎన్ని సంవత్సరాల వరకు కర్మ చేయాలి, లేకపోతే ఎన్ని సంవత్సరాల వరకు చేయకూడదు అని ఎక్కడ ఉండదు. ఎప్పుడు అమావాస్య వచ్చినా సరే మన ఓపిక కొద్దీ కూడా ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ పేరున ఒక స్వయం పాకము గుళ్ళోకి వెళ్ళి బ్రాహ్మడికి ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడు క్రమక్రమేణా మన పితృదోషాలు పోతూ ఉంటాయి. ఇది అర్థం. అందుగురించి పితృదోషాలు అంటే ఏ పనైనా సరే లాస్ట్ వరకు, అంటే పెళ్ళి అవ్వట్లేదు అబ్బాయికి, 40 ఏళ్ళు వచ్చాయి అంటే ఖచ్చితంగా తాత ముత్తాతలు, మేనమామలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాతలు, వాళ్ళకి ఏదో ఒకటి కుటుంబంలో ఇబ్బంది వచ్చింది కాబట్టి ఆ దోషం వీళ్ళని పీడిస్తుంది. వాళ్ళ కర్మలు సరిగ్గా చేయలేదు కాబట్టి వీళ్ళని పీడిస్తుంది. అంచేత పితృదోషం లేకుండా పెద్దల యొక్క ఆశీర్వచనం మనకు ఉండాలంటే మనం తప్పనిసరిగా వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ తాత పేరు చెప్పి స్వయం పాకం బ్రాహ్మడికి ఇవ్వడం నేర్చుకుంటూ ఉండాలి. బ్రాహ్మడికి ఇవ్వట్లేదు, వాళ్ళ రూపంలో బ్రాహ్మడికి ఇస్తున్నారని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇది సంతృప్తికరంగా బ్రాహ్మడికి ఏదైనా ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే పితృదోషం పోతుంది. అంతేగాని కొంచెం రేషన్ బియ్యం కొన్ని, లేకపోతే కొంచెం పప్పు, ఉప్పు తీసుకెళ్ళిపోయి చిన్న సంచిలో పట్టుకెళ్ళి మా తాత ముత్తాత ముగ్గురు పేర్లు చెప్పి 50 10 ఇచ్చేస్తే అది పితృదోష నివారణ అవ్వదు. మీరు ఎవరికి ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ తాతకో, మీ నాన్నకో, మీ ముత్తాతకు పేరు చెప్పి ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళంటే మీ మనసులో ఎంత వాల్యూ ఉంది, ఎంత ప్రేమ ఉంది, దాన్ని బట్టే మీరు స్వయం పాకం వాళ్ళకి ఇవ్వగలగాలి. అప్పుడు దోష నివారణ అవుతుంది. స్వయం పాకం ఇమ్మన్నారు కదా అని చెప్పి ఇన్ని బియ్యము, ఇంత పప్పు, ఇంత ఉప్పు తీసుకెళ్ళి ఏదో ఇంత చిన్న కవర్ పట్టుకుని ఇచ్చేస్తే దోషం పోదు. అది అర్థం దాంట్లో. అంటే మీరు బ్రాహ్మణులకి ఇవ్వట్లేదు, బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి మీ తాతకి, ముత్తాతకి, వీళ్ళకి ఇస్తున్నారు తప్ప, అది అర్థం దాంట్లో. అందుకని ఇలా ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా పితృదోష నివారణ అవుతుంది. ఇంట్లో జరిగే శుభకార్యాలు జరుగుతాయి. జాతకరీత్యా 9వ స్థానము, 3వ స్థానంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు, 5వ స్థానం గ్రహ దోషాలు తప్పకుండా నివారణ అయ్యి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇది అర్థం.